ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనం యేసు యొక్క ఉపమానాలను ఆ, ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఆ నేటి దినమునందు మరి ఒక ఉపమానమును మనం ధ్యానించిన వింటున్నాము. అది ఏంటి అంటే ద రిచ్ ఫూల్. ఒక బుద్ధి లేనటువంటి ఒక ధనవంతుడైనటువంటి వాని యొక్క ఒక ధనవంతుడు ఏ రీతిగా తన గురించి యేసు ప్రభు వారు ఒక ఉపమానం తెలిపి ఉంటున్నాడు. దాని గురించి ధ్యానించిన వింటున్నాము. ఈ యొక్క వాక్యము ఎక్కడ ఉంటదంటే లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలలో మనం ఉంటున్నది. అది మనం ధ్యానించిన వింటున్నాం ప్రియులారా. ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఒక ధనవంతుడైనటువంటి జీసస్ షేర్స్ ద పారబుల్ ఆఫ్ ద రిచ్ ఫూల్. ఈ యొక్క ఉపమానం పేరేంటండి? ద పారబుల్ ఆఫ్ ద రిచ్ ఫూల్. కాబట్టి ఇక్కడ మరి ఆ సంపద గురించి మరియు ప్రాధాన్యత, ప్రియారిటీస్ ఇన్ లైఫ్, వెల్త్ అండ్ ప్రియారిటీస్. తన యొక్క జీవితంలో ధనవంతులు అంటే ఏంటంటే వెల్త్, ఎంతో గొప్ప ఆస్తి పరులు, మిలియనైర్స్, ట్రిలియనైర్స్, బిలియనైర్స్ ఈ దినాల్లో మనకు ఉంటున్నారు కదండి. కాబట్టి వారి యొక్క ధ్యాస, వారి యొక్క మనసు అంతా కూడా ఆ యొక్క దాని మీదే. ఒక పక్క దేవుడు, ఒక పక్క సిరి దేవునికి, రెండిటికి మనము ఇష్టలమై ఉండలేం పిల్లరా. వి నీడ్ టు చూస్ ఐదర్ గాడ్ ఆర్ ఐదర్ ద వరల్డ్ ట్రెజర్స్ పిల్లరా. కాబట్టి ఇక్కడ మరి దీని గురించి దురాశ వ్యతిరేకంగా వార్నింగ్ అగైన్స్ గ్రీడ్, ఆశ పిల్లరా. అయ్యో, ఆ డబ్బు సంపాదించటంలో కూడా ఒక లిమిట్, ఒక కంట్రోల్ ఉంటుంది. ఇంకా అదేంటంటే ఆ ఆర్జన్లో పడినటువంటి వారు లంచగొండి పరులు, లేకపోతే ఆ ధనాశ సర్వ నాశనాలకు మూలం. ఈ దినాల్లో ఎంతమంది, ఎన్ని కేసులు, ఎన్ని రైడ్స్ ప్రియులారా. ఇవన్నీ కూడా ఏంటంటే ఆశకు పోవటం. అది మరి ఆ యొక్క ఎంత లిమిట్ లేకుండా అత్యాశకు పోవటం. వాళ్ళే బాగుపడాలి, వారి కుటుంబమే వారే అన్నట్టుగా పిల్లరా ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్, లేకపోతే ఆ యొక్క ఆ ఆ పదవిలో ప్రియులారా మరి ఎంతో నీతిగా న్యాయంగా ఉండాల్సింది పోయి ఎంతో స్వార్థం, స్వనీతితోటి స్వలాభములు, ఆ రీతిగా పిల్లరా అంతగా వారి కొరకు వారు ప్రియులారా మరి సమకూర్చుకోవటం. ఇక్కడ ఈ యొక్క ధనవంతుని యొక్క జీవితంలో కూడా ప్రియులారా ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే దురాశ ఏ రీతిగా ఆ సంపద మరి ప్రియారిటీస్ అనేటటువంటి ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ఉపమానం ద్వారా చాలా ఆత్మీయ సత్యాలు ప్రభు వారు తెలుపున వింటున్నాడు పిల్లల. దేవుని దృష్టిలో మరి నిజమైనటువంటి సంపదను ఏ రీతిగా అంచనా వేయటానికి పిలుపు పిల్లరా. ఏ కాల్ టు ఇవాల్యుయేట్ ట్రూ రిచెస్ ఇన్ గాడ్స్ ఐస్. దేవుని దృష్టిలో పిల్లరా ఏవి నిజమైనటువంటి సంపద, ఆస్తి ఏంటిది దేవుని దృష్టిలో అన్నటువంటిది. ఆ యొక్క డిజర్న్మెంట్, ఆ యొక్క జ్ఞానము, వివేచన తెలివి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ప్రియులారా జ్ఞానయుక్తంగా ఈ లోకంలో బిహేవ్ చేస్తారు. ఆ డబ్బుల విషయంలో మనీ మేనేజ్మెంట్ ప్రియులారా, అకౌంటబిలిటీ ఉంటుంది. ఆ యొక్క డబ్బు దేవుడిచ్చినటువంటి ప్రతి పైసాకు కూడా మనము ఎంతో అకౌంట్ చెప్పవలసినటువంటి వారం ఏంటో. ఎటు మరి ఆ, ఈ గవర్నమెంట్కి ఇవ్వవలసినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాల్సినటువంటి దేవుడు యేసు ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు ఆ రీతిగా. ఆ, ఆ, మరి కాబట్టి ప్రియులారా వీ నీడ్ టు బి హ్యావ్ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్. ఇక్కడ కాంటెక్స్చువల్ బ్యాక్గ్రౌండ్, సందర్భోచిత ఆ నేపథ్యం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి లూకా సువార్తలో ప్రియులారా అనేక విధములైనటువంటి థీమ్స్. సామాజిక న్యాయము మరియు పేదల దుస్థితి, సోషల్ జస్టిస్ అండ్ ఫ్లైట్ ఆఫ్ ది పూర్. అది సామాజిక న్యాయం అనేటువంటిది. ఈ దినాల్లో కూడా సోషల్ జస్టిస్ గురించి ఎన్నో ప్రియులర ఆర్గనైజేషన్స్ ఎంతో మంది ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. మరి అంతేకాకుండా డేంజర్స్ ఆఫ్ వెల్త్, ఆస్తులు ప్రియులారా ఆ సంపదల యొక్క ప్రమాదము ఎంత ఎక్కువగా ప్రియులారా ఇహలోక పరంగా ఎంత అవసరమో, ఏది అవసరమో పిల్లారా దేవునికి తెలుసు. మనకు దేవుడు అనుగ్రహిస్తుంటాడు. దట్ ఈస్ నాట్ రాంగ్, బట్ మితిమీరిపోవటం ప్రియులారా ఇంకా అదే ధ్యాస, అదే దేవుని కూడా పక్కన పెట్టి ఆ యొక్క దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఆ దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ప్రియలు, దేవుని యొక్క పనులు, పరిచర్యలు అవన్నీ కూడా పెట్టేసి ధనార్జనలో ఆ డబ్బు సంపాదించడంలో డబ్బు కూడా అది అవసరం కదండి అని చెప్పి అంటారు. అవసరమే కానీ ప్రియులరు ఎంతవరకు అంతవరకు మొదట
ప్రభువారు చెప్తున్నాడు కదండి. కాబట్టి నా రాజ్యము అది ప్రాముఖ్యము ప్రియులారా. ఆ రీతిగా ఆయన యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి భౌతిక కార్యకలాపాల్లో చిక్కుకున్న శిష్యులు మరియు చూపరులు, ఇక్కడ ప్రియులారా ఆడియన్స్ ఎవరంటే, ఇక్కడ మరి భౌతిక కార్యక్రమాలు డిసైపుల్స్ అండ్ ఆన్ లుకర్స్ కాట్ ఇన్ మెటీరియల్ పర్సూట్స్. మరి ఎవరైతే ఇహలోక పరంగా ధనార్జనలో మరి తోమా లాంటి వాళ్ళు, యూదా లాంటి వాళ్ళు, యూదా లాంటి వాళ్ళు పిల్లల డబ్బుల కోసం 30 వెండి నాణేల కోసం ప్రభుని అమ్ముకున్నారు. అటువంటి వారు పిల్లలు ఈ దినాల తాత్కాలికమైనటువంటి బెనిఫిట్స్ కోసం అయ్యో క్రైస్తవులుగా చెప్పుకోవటానికి ఇష్టపడటం లేదు పిల్లలు. కాబట్టి అటువంటి వారు ఎంతో మందిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇవన్నిటి కొరకు ఈ యొక్క మరి ఉపమానంలో మనం ఎన్నో నేర్చుకునేటటువంటి ఉంటున్నది. మరి ఇక్కడ ప్రసంగాన్ని మరి ఇక్కడ మరి లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 దాకా ఉంది. మరి మూడు పార్ట్స్ గా మొట్టమొదటిది ఏంటంటే ఉపమానం వివరించబడింది పిల్లల 16 నుంచి 19 దాకా వచనాల్లో మనకు ఈ యొక్క మరి ఉపమానం తెలియజేయబడింది. మనం చదువుకుందామండి. లూకాసు వార్త 12, మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఓపెన్ యువర్ బైబిల్స్ టు లూక్ చాప్టర్ 12 వర్సెస్ 16 to 19. ఇక్కడ మరి 16 చూస్తే, మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఇది కూడా ఒక ఉపమానం ప్రియుల పారబుల్. పారబుల్ అంటే తెలుసు కదండి, ఇహలోకపరమైనటువంటి వాటిని మరి పోల్చి పరలోక రాజ్యంతో కంపేర్ చేసి చెప్పటం మనకు అర్థం అవటం కోసం, అవగాహన కోసం మనం కూడా మరి ఆ పరలోక రాజ్యం గురించి ఆ యొక్క బాటలో అవలంబించటం కోసం ఇటువంటి తెలియజేశాడు. ఇక్కడ ఏంటి, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. And he spoke a parable unto them, saying, the ground of a certain man brought forth a plentiful, సమృద్ధిగా పండిందంట పిల్లరా. అతను ఊహించలేదు. మరి అతని ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ప్రియుల ధాన్యము పండి ఉంటున్నది ప్రియులారా. మరి 17వ వచనం చూస్తే, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా డబ్బులు ఎక్కువ అయినప్పుడు మనం ఆలోచిస్తాం, ఏం చేద్దాం, ఏది ఈ స్థలం కొందామా, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు వేద్దామా, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామా, మరి ఇట్లా మా యొక్క బిడ్డల్ని ఇట్లా వేరే తోటకు పంపిద్దామా, ఏ రీతిగా ఇన్వెస్ట్ చేయటం, అక్కడ ఆ మనీ మనసంతా కూడా పిల్లరా ఆలోచించుకోవటంలో పడ్డాడు పిల్లరా. అండ్ he thought within himself saying, what shall I do, because I have no room to store my fruits. ఆ ఫలాన్ని మరి పెట్టడానికి ప్రియులారా ఆ స్థలం కూడా లేదంట పిల్లలు. అంత విస్తారంగా సమృద్ధిగా దేవుడు ఆయనకి ఇస్తే ఆయన యొక్క అంత కూడా సతమతం అవుతా ఉన్నాడు ఏ రీతిగా అని చెప్పి. కానీ ఆలోచించుకొని ఇలాగు చేతును అన్నాడంట. ఎలాగో అంటే 18వ వచనంలో, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చి. కాబట్టి and he said, this will I do, I will pull down my barns and build greater, and there will I store all my fruits and my goods. కాబట్టి ఆ ఫలాలతోటి పిల్లరా అది ఉన్నటువంటి చిన్న వాటిని పడగొట్టి, ఐ విల్ పుల్ డౌన్ మై బాన్స్ అండ్ బిల్డ్ గ్రేటర్, ఇంకా గొప్ప వాటిని. చూడండి ఆ రీతిగా ప్రియులారా దేవుడు ఆశీర్వదించినప్పుడు చిన్న చిన్న వాటిని అన్నటువంటి ఒకవేళ హట్ ఉన్నట్టయితే, లేకపోతే ఇంకా కొంచెం కాంక్రీట్ బిల్డింగ్, లేకపోతే ఇంకా అపార్ట్మెంట్స్, ఆ రీతిగా ప్రియులారా మరి ఈ యొక్క స్టోర్ చేసుకోవటం కోసం ఆయన అన్ని కూడా, ఐ విల్ స్టోర్ ఆల్ మై ఫ్రూట్స్ అండ్ మై గుడ్స్, నా యొక్క ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చి అన్ని కూడా పెట్టుకోవటానికి అనువుగా ఉండేటటువంటిది. 19వ వచనంలో ఏమంటున్నాడు, నా ప్రాణంతో నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, దినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అండ్ ఐ విల్ సే టు మై సోల్, సోల్ thou hast much goods laid up for many years, take thine ease, eat, drink and be merry. That's all ప్రియులారా. చాలా మందికి ఆ యొక్క జీవితం అంటే ప్రియులారా డబ్బు సంపాదించటం, సంవత్సరాలు కూడబెట్టుకోవటము, సమృద్ధిగా అది సుఖించడం, సుఖించటం ప్రియులారా. ఈట్, డ్రింక్ అండ్ బి మెరీ, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని.
అయ్యో, ఈజ్ దట్ లైఫ్ ప్రియులరా? ఆడితో తిను తన వరకే ప్రియులరా చూసుకుంటున్నాడు. ఎంతో సెల్ఫిష్నెస్, ఎంతో సెల్ఫ్ మైండెడ్నెస్, సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఆ యొక్క ప్రియులర తన కొరకు ఆలోచించు ఉన్నాడు. ఇక్కడ చూడే ధనవంతుడి యొక్క ద రిచ్ మ్యాన్ సక్సెస్. ఇహ లోకపరంగా ఆ ధనవంతుడి ప్రియులరా, ఇహ లోకపరంగా ప్రియులరా మనం మంచిగా ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మంచిగా శాలరీ ఎంత, ప్యాకేజ్ ఎంత. ఇది నాలో మరి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అని పెట్టినప్పుడు ఒక అమ్మాయి అడుగుతుంది, ప్యాకేజ్ ఎంతో, శాలరీ ఎంతో కనుక్కోండి ఆ అబ్బాయిది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఈ డబ్బు ఏముంటుందండి. సడన్ గా ఏదైనా ఆరోగ్యానికి అనారోగ్యానికి గురవుతే ఆ ఆ డబ్బు ఉంటుందా పిల్లలండి? ఐ ఆల్వేస్ కౌన్సిల్ ద పీపుల్. ఆ పేరెంట్స్ కు చెప్తూ ఉంటాను, డబ్బులు కాదు చూడవలసింది, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆ యొక్క ప్రియులర వ్యక్తిత్వం ప్రియులర, ఆ యొక్క గుణగణాలు, మంచి గుణాలు, నిత్యత్వపు విలువలు కలిగి ఉంటుందా, మారు మనసు అనుభవం ఉంటుందా, దేవుని భయం ఉంటున్నదా, మరి భార్యను ప్రేమించేటటువంటి వాడా, ఆ బాధ్యత కలిగి ఉంటాడా, రెస్పాన్సిబుల్, కేరింగ్, లవింగ్. అలా మరి ఆ రీతిగా అటువంటి వారిని చూడాలా. ఇక్కడ మరి లోయలోక పరంగా సక్సెస్. మరి కానీ ఏంటంటే ఒక మూర్ఖపు నిర్ణయం ప్రియులరా, ద ఫూలిష్ డెసిషన్. అతను ఏంటి తన కొరకే బాండ్స్ కట్టించి ఆ డబ్బులతో నిజంగా ఎంతో ప్రియుల పరిచర్యలకు వాడవచ్చు. ఎన్నో చైల్డ్ కేర్ సెంటర్స్, విడోస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే ఏ రీతిగా ప్రియుల దేవుని యొక్క రాజ్యం కట్టుట్లో వాడవచ్చు. ఎంతో మంది ఆ పాస్టర్స్ కు మరి అవసరతలో ఉన్నటువంటి వారికి ప్రియుల వాటిని సహాయం చేయవచ్చు. కానీ అన్ని పక్కన పెట్టి ఆ పరిచర్యలు, ఆ పనులు, దేవుని పనులు, ఆ దేవుని యొక్క రాజ్యం కట్టడం అవన్నీ కాదు, కానీ తన కొరకే ప్రియుల సంవత్సరాలు తిను తాగు సుఖించు అన్నటువంటి ఉద్దేశంతో ఉంటున్నారు పిల్లలు. ఇక్కడ మరి ఉపమానాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటున్నది ఏంటంటే ద రిచ్ మ్యాన్ సక్సెస్. ఇక్కడ సమృద్ధి అయినటువంటి పంట, అబండెంట్ హార్వెస్ట్, ఆ సంపదను కూడబెట్టుకునే నిర్ణయం, డెసిషన్ టు హోల్డ్ వెల్త్. ఆ యొక్క దాన్ని అంతటిని కూడా. కానీ మూర్ఖపు ఆ నిర్ణయం ఏంటంటే పెద్ద గోదాములను నిర్మించటం, బిల్డింగ్ బిగ్గర్ బాన్స్, సౌకర్యం మరియు భద్రతపై దృష్టి పెట్టడం, ఫోకస్ ఆన్ కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ అగైన్స్ దట్. కాబట్టి ఇతను మరి తన యొక్క నిర్ణయాలు ప్రియుల మన మోష యొక్క జీవితంలో 12 హెబ్రీ 10లో ఉంటది. అల్పకాలపు పాపభోగములను ఆశ్రయించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటూ యోచించను. ఇది అనేక మంది పిల్లల డబ్బులు, ఆ యొక్క వారి యొక్క స్టేటస్, లేకపోతే రిజర్వేషన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టి క్రీస్తు కొరకు ప్రయాసపడటానికి నిర్ణయించుకొని సంపూర్ణ సేవలోనికి వచ్చి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు ప్రియులు, ఎంత ఆధిక్యతలు, ఎంత ఆశీర్వాదాలు, ఎన్ని అనుభవాలు ప్రియుల. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ప్రియులారా. మరి ఇంకా ముందుకు పోదామండి. సెకండ్ పార్ట్ లో దేవుని యొక్క ప్రతిస్పందన ఈ రీతిగా ఉపమానం చెప్పబడి ఉంటున్నది. అతను తిని తాగు సుఖించు అనేక సంవత్సరాలకు కూడబెట్టబడి ఉన్నది అన్నప్పుడు దేవుడు ప్రియులారా 20వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు. లూకా 12:20 చూడండి బైబిల్ సొనడాలలో అయితే. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. బట్ గాడ్ సెడ్ unto him, thou fool, this night thy soul shall be required of thee. Then who shall those things be which thou hast provided? నీకు సంపాదించినటువంటి అన్నిటి కూడా దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, యూ ఫూలిష్, దౌ ఫూల్. దేవుని దృష్టిలో లోక పరంగా మంచిగా ధనార్జన చేసేటటువంటి వాళ్ళు, ఆస్తులు కూడగొట్టుకునేటటువంటి వారు, వాళ్ళందరినీ లోకరీతిగా అయ్యో ఎంత సక్సెస్ఫుల్ మ్యాన్ అంటారు. కానీ దేవుని దృష్టిలో చూసినప్పుడు పిల్లరా వెర్రివాడా అంటున్నాడు, బుద్ధి లేనివాడా. అయ్యో ఈ దినమంది ప్రాణం పోతే ఈ డబ్బులంతా ఏమైతే ప్రియులారా, మనం మట్టి నుండి వచ్చాం, మట్టిలోనికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనం యాత్రికులం ప్రియులారా. మరి గడ్డి లాంటి వాళ్ళము, అడవి పువ్వు లాంటి వాళ్ళం, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటటువంటి వాళ్ళం ప్రియులారా. వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్. ఎటువంటి మిలియనర్స్, మల్టీ మిలియనర్స్ ఎవరినైనా తీసుకోండి ప్రియులారా, అంబానీ ఆర్ ఎలన్ మాస్క్ కానీ ఎవరైనా సరే ప్రియులారా. నిన్న చదువుతున్నాడు ఎలన్ మాస్క్ కన్నా ఇంకొక ఆయన ఇంకా ఎక్కువ ధనార్జనలో ఇప్పుడు నంబర్ 1 లో ఉంటున్నాడు అంట పిల్లలు.
కాబట్టి ఈ రీతిగా ఎవరు కూడా మనకు ఆస్తులు ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిది. కానీ ఇక్కడ ప్రభువారు దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. మనం ఏ పాటి, నీ ప్రాణం ఏ పాటిది ప్రియులారా? అయ్యో, ఆ, ఎంతగా మనం ఎనీ టైం వీ కెన్ ఎండ్ అప్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాన్ని, శేష జీవితాన్ని ప్రియులార దేవుని కొరకు వాడాలని, దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతో విలువైనటువంటిది మన జీవితాలను విలువ పెట్టి కొనబడినటువంటి మనం ఈ రీతిగా ఆ స్వార్థంతో సెల్ఫ్ సెంటర్డ్గా ఉండటము ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, బుద్ధి లేనివాడా, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నానని చెప్పి చెప్తున్నాడు పిల్లల. హియర్ వి సీ డివైన్ ఇంటర్వెన్షన్. వెన్ వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్, మనం మన సొంత వాటి మీద ఉన్నప్పుడు పిల్లల దేవుని వర్తమానాల చేత మాట్లాడుతుంటాడు, దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ద్వారా, జబ్బు ఏదో ఒకటి వచ్చే లైఫ్ లెసన్స్ ద్వారా, మరి కొంతమంది ప్రవక్తలను పంపించి వాళ్ళ ద్వారా తెలియజేస్తుంటాడు. మరి ఏదో అనేక రీతులుగా ప్రియులరా దేవుడు అతన్ని మూర్ఖుడు, ఫూల్ అని చెప్పి పిలుస్తున్నాడు. ఆ రాత్రి జీవితం డిమాండ్ చేసింది, లైఫ్ డిమాండెడ్ దట్ నైట్. కాబట్టి మరణం యొక్క పాఠం ప్రియులారా, ద లెసన్ ఆఫ్ మోర్టాలిటీ కూడా తెలుసుకుంటున్నాము. సంపద అనేటటువంటిది చాలా తాత్కాలికము. వెల్త్ ఈస్ టెంపరీ. జీవితాన్ని ఆస్తుల ద్వారా కొలవలేరు ప్రియులారా. లైఫ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై పొజిషన్స్. మనం తెలుసుకోవాల్సినటువంటి జీవితంలో ఎంతో సత్యం ప్రియులారా. మనం ఈ డబ్బును బట్టి ప్రియులారా కాదు, మన యొక్క ఆ జీవితాన్ని కొలిచేటటువంటిది దేవుడు ప్రియులారా. దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయసునందు వర్ధిల్లుచుండనటువంటిది. ఆ రీతిగా ప్రియులారా మనం కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్, మనం అన్ని విధాలుగా మొదట ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ తర్వాత 21వ వచనం, నిజమైన సంపదలు, ద ట్రూ రిచెస్. ప్రభు వారు చెప్పాడు, ఆయన బుద్ధి లేనటువంటి వాడు, నీ జీవితాన్ని ఈ రోజే నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తావని చెప్పి. కాబట్టి 21వ వచనం చదువుకుందామండి. నిజమైనటువంటి సంపదలు, ఇక్కడ దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగనే ఉండునని చెప్పాను. సో ఈజ్ హీ దట్ లేయత్ అప్ ట్రెజర్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ నాట్ రిచ్ టువర్డ్ గాడ్. ప్రియులారా మనము దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఎర్త్లీ పొజిషన్స్ ఇవి కాదు, కానీ ఈటర్నల్ ట్రెజర్స్, నిత్యత్వపు సంపదలు ప్రియులల్లా. దేవునిలో సర్వ సంపదలు గుర్తమంటున్నాయి ఆత్మ ఫలాలతోటి. ప్రియులారా మనం సమృద్ధి ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. తరతరాలకు కూడా మనము వాటిని ఇవ్వవచ్చు. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇంద్రియ నిగ్రహము, అటువంటి ప్రియులారా ఆ ఆత్మ ఫలాలు, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, పేషెన్స్, గుడ్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. These are the things that we need to pass on to our sons, our children, for many generations, ప్రియులారా. ఆ దేవుని ఏళ్ల ధనవంతులుగా ఉన్నటువంటి ఈ దినాన్ని ఎంతమంది సేవకులు, ఎంతమంది విధేయులై ప్రియులారా వాళ్ళని దేవుడు ఎంతగా వాడుకుంటున్నారు. వాళ్ళనే కాదు, ఒక్కళ్ళ యొక్క విధేయత వలన, ఒక్కళ్ళ లోబడటం వలన, ఒక్కళ్ళ యొక్క త్యాగము, సమర్పణ, దిద్దుబాటు, వారి యొక్క జీవితాల వలన ఈనాడు అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు ప్రియులారా. దట్ ఈస్ రిచెస్ ఇన్ ద గాడ్ సైడ్. దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూరు. ఈనాడు ప్రియులారా ఏ రీతిగా ఉంటున్నాము? దేవుని ఎడల ధనవంతులుగా ఉంటున్నామా? లేకపోతే ఈ రీతిగా మీ కొరకే, మీ యొక్క కుటుంబము దీన్నే ఆలోచిస్తున్నారా? ఈ యొక్క పరిచర్యలు, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఇది ఎందుకంటే గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారిని టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. గ్లోబల్ అనేక మంది పిల్లలు నిన్న ఒక మంచి యంగ్ కపుల్ పిల్లలు వారు పిహెచ్డీలు చేశారు. మీరు వాళ్ళు నాతో మాట్లాడారు, అన్న వీఆర్ రెడీ టు గో ఎనీవేర్ అన్న, మాకు సహాయం చేయండి, నడిపించండి, గైడ్ చేయండి. ఏదైనా చిన్న జాబ్ అయినా ఏదైనా సరే, వీఆర్ నాట్ హ్యాపీ, నాట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్, మరి అని చెప్పి వాళ్ళని గైడ్ చేస్తున్నాను ప్రియులారా. అటువంటి వారి కొరకు గ్లోబల్ ప్రాస్పెక్టివ్, గ్లోబల్ విజన్ కలిగి ఉండాలని, దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాలని చెప్పి, దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళని వివాహం చేసుకోవాలి. ఇలాంటి అనేక మంది తల్లిదండ్రులు కానీ ఈవెన్ మరి కుర్రవాళ్ళు, లేకపోతే బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మరి మా ప్రాంతంలోనే ఉన్నటువంటి వారు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు, యూకేలో మాస్టర్ చేస్తే యూకేలో ఉన్నటువంటి వాళ్ళు, అఫ్ కోర్స్ దట్ ఈస్ గుడ్. కానీ పిల్లల గ్లోబల్ గా ఉన్నప్పుడు దేవుడు, గాడ్ విల్ ఇంటర్వెన్.
ఆ దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. మనం అటువంటిది రొక్కబోదు. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభు. ఇవన్నీ కూడా తాత్కాలికం. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మా యొక్క జీవితాల్లో ప్రియులారా 2005లో దేవుడు మాకు చైనాకి వెళ్ళటానికి మరి సహాయం చేశాడు. మాకు ఎటువంటి కూడా పైసా ఏజెంట్కి కట్టకుండానే వి బోత్ గాట్ జాబ్స్. ఎంతగా పిల్లలు మా యొక్క అవసరాలన్నీ కూడా వాళ్ళే హౌసింగ్, రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్, మరి ఎంతగా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఫ్రీ, ఫ్రీ వర్కింగ్ లంచ్, మరి ఎంతగా ప్రియులరా ఇండియాలో వచ్చేటటువంటి శాలరీ కన్నా 10 రెట్లు ఎక్కువగా దేవుడు మరి ఆ రీతిగా సహాయం చేస్తున్నాడు. మరి మనం విధేయులమై లోబడినప్పుడు అటువంటి గొప్పగా పిల్లరా, ఇంకా అంతకంటే ఎక్కువగా పిల్లల అహంకారం కలిసినప్పుడు ఇప్పుడు ప్రభు వారు మమ్మల్ని మరి సైపాన్ అన్నటువంటి ఆ యొక్క యుఎస్ టెరిటరీకి మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ నెల 25న వెళ్తున్నాం పిల్లరా. విధేయులమైనప్పుడు పిల్లరా మన యొక్క దెర్ ఇస్ నో లిమిట్, స్కై ఇస్ ద లిమిట్ పిల్లరా. ఆకాశమే మీ హద్దు పిల్లరా. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. ఎన్ని ప్రదేశాలకు వెళ్ళటానికి దేవుడు మనకు ఇస్తాడు. ఎంత ఇంటర్నేషనల్ ఎంత మందితో పిల్లరా, ఎంత మంది మరి వారితో ఒక స్నేహము, వారందరూ కూడా పరామర్శిస్తుంటారు. ఒక దేశం అమెరికాకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా మాతో ఇక్కడ కొలీగ్స్ గా ఉన్నటువంటి వారు మా ఇంటికి రండి, మమ్మల్ని కలవండి తప్పకుండా. మీరు కలవకపోతే మేము వచ్చి కలుస్తామని చెప్పి అంటున్నారు పిల్లల. కాబట్టి పిల్లల దట్ ఈస్ ద థింగ్. దేవునిలో రిచెస్, నిజమైన సంపదలు, దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకు సమకూర్చోటంటే స్పిరిచువల్ వెల్త్ పిల్లల. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ హెల్త్, వెల్త్, ఆధ్యాత్మిక సంపద. దేవుని పట్ల ధనవంతులుగా ఉండటం ముఖ్యం ప్రియులారా. బీయింగ్ రిచ్ టువర్డ్ గాడ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. మనం దేవునిలో ధనవంతులుగా ఉంటున్నామా, ప్రేమను కలిగి ఉంటున్నామా, ఆ కరుణ, ఇంద్రియ నిగ్రహం, ఆశా నిగ్రహము, ఆ యొక్క సంతోషము, సమాధానము. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రియులారా. శాశ్వత సంపదలలో పెట్టుబడి పెడదాం. లెట్ us ఇన్వెస్ట్ ఇన్ ఇటర్నల్ ట్రెజర్స్. ప్రియులారా వింటున్నటువంటి వారు దీన్ని ఆలోచించండి. లెట్ us ఇన్వెస్ట్ ఇన్ ఇటర్నల్ ట్రెజర్స్. శాశ్వత సంపదలలో మనం ఏ లోకపరంగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరి ప్రాపర్టీస్ పొందటంలో, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈటల్లో ఆటల్లో, ధనార్జనలో, దీంట్లో పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తాయి అయ్యే. కానీ అయ్యో మనం దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడం, ఆ రీతిగా ముందుకు పోవటానికి దేవుడు సహాయం చేయను గాక. దీన్ని ఇంకా మరి ఇక్కడ మరి ముందుకు పోయినట్లయితే ఇక్కడ చూస్తే పిల్లలారా, మరి భూమి మీద మరి ఇక్కడ రిలేటెడ్ గా వేరే వాటిలో కూడా 2-3 వచనాలు చదువుకొని మనం ముగించుకుందామండి. ఇక్కడ ఒక చోట లూకాలోనే కాదు, మత్తయి సువార్త 6:19-21 దాకా కూడా యేసు ప్రభువారు చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు. చూడండి పిల్లల, ఏ భద్రత అనేటటువంటిది లేదు. ఈ మీరు కూర్చుకొనవద్దు అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మనం యాత్రికులము, మట్టి నుండి వచ్చాము, మట్టికి వెళ్ళిపోతాము. కాబట్టి ఈ యొక్క ధనాశ ఆట మీద మనం ఉండవద్దు. ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయని దొంగలు కూడా కన్నం వేయటానికి పాసిబిలిటీ ఉంది. కానీ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చెమ్మట అయినను తుప్పు అయిన దాన్ని తునివేయదు, దొంగలు కన్న వేసి దొంగలేరు. ఎంత కంపారిజన్ చూడండి. భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోమని చెప్పి చెప్తున్నాడు. లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ వేర్ నీదర్ moth nor rust doth corrupt, and where thieves do not break through nor steal. ప్రియులు అక్కడ మరి తుప్ప ఉండదు, దొంగలు కన్న వేసేటటువంటి పాసిబిలిటీ లేదు, చెమట అయినటువంటి ఏమి లేదు ప్రియులారా. ఇక్కడ మరి యేసు ప్రభువారు ఇంకొక మంచి మాట 21లో చెప్తున్నాడు. ఏదండి, మత్తయి సువార్త 6:21 ఏమంటున్నాడంటే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఫర్ వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ విల్ యువర్ హార్ట్ బి ఆల్సో. ప్రియులారా, మరి ట్రెజర్స్ ఇన్ హెవెన్, పరలోకపు ధన ఘనతలకు ప్రియులారా. నీ ధనం ఎక్కడ ఉంటుంది నీ హృదయం ప్రియులారా. ఇహలోకపరమైనటువంటి వాటి వెంట వాటి నుంచి వరి అవుతున్నావా, చింతిస్తున్నావా? పరలోకపు ధన ఘనతలు ఇప్పుడన్నా మీ జీవితాన్ని సమర్పించుకొని, ప్రభా నాకు ఐ వాంట్ దోస్ హెవెన్లీ రిచెస్, ట్రెజర్స్. ఇప్పుడు కూడా ప్రియులారా, మరి ఈరోజు ఆస్వాల్డ్ ఛాంబర్స్ డివోషన్ పంపించి ఉంటున్నాను. నిన్న మరి చార్లెస్ స్పర్జన్
వారి వారు అందించినటువంటి డివోషన్స్, సర్మన్స్ ఇప్పటికి కూడా మనుషులను తాకుతున్నాయి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు హౌ ట్రూ, హౌ వ్యాలిడ్, హౌ యాప్ట్ ప్రియులారా. ఈ దినాన కూడా ప్రియులారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇహలోకపరమైనటువంటి ధనము, పరలోకపు ధనము మన యొక్క మరి ఈ ధనం ఎక్కడ ఉంటుంది అక్కడే నీ హృదయం ఉండును అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 35లో కూడా మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలను, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతుందని చెప్పాను. కాబట్టి పుచ్చుకొనుట అంటే ఇచ్చుట. ప్రియుల రిసీవ్ రిసీవింగ్, బట్ గివింగ్ ఈజ్ బెటర్ అని చెప్పి ఇచ్చుటల్లో ఇచ్చువారు ధన్యులు ప్రియులారా. మనం ఇతరులకు ఇవ్వటం నేర్చుకుందాం. ఎంతగా ఇవ్వుడి మీకు ఇవ్వబడును, గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యు. ప్రియులారా ఎంతగా మన ఆ యొక్క జనరాసిటీ, ఆ ధారాళమైనటువంటి హృదయం కలిగి ఉండాలని, అవసరతలో ఉన్నటువంటి వారిని బలహీనులకు సంరక్షింపవాలని చెప్పి ప్రభు వారు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి మరి స్వీకరించటం కంటే కూడా ఎక్కువ ధన్యమైనది అని ప్రభు వారు మనకు చెప్తున్నారు ప్రియులారా. మరి ఏ రీతిగా మనం దీన్ని అప్లై చేసుకోవటం, ఈ దినాల్లో మన ప్రాధాన్యతను అంచనా వేసుకోవటం అవసరం ప్రియులారా. ఇవాల్యుయేట్ అవర్ ప్రియారిటీస్, మన యొక్క ప్రాధాన్యత దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ యొక్క సంపాదన ధనార్జనలోనే దాంట్లోనే బిజీగా ఉండి కొంచెం సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? మరి ఈ యొక్క వాక్యం చెప్పకముందు ఉదయాన్నే లెగిసిన వెంటనే నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రియులారా మరి ఒక గంట సేపు ఆ దేవుని సన్నిధిలో కనిపెడతాం, ప్రార్థన చేస్తాం. ఆ దినం అంతటికి కావాల్సిన బలం కోసం, శక్తి కోసం, విశ్వాసం కోసం, ఈ యొక్క పనులు పరిచర్యల కోసం ప్రియులారా ఎంత అవసరం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎంత జ్ఞానం ఇస్తాడు, ఎంత శక్తి ఇస్తాడు ప్రియులారా, ఎంత ధైర్యం, మనోనిబ్బరం, కాన్ఫిడెన్స్. కాబట్టి మన యొక్క ప్రియారిటీస్ ఏళ్ళుగా ఉంటున్నది మనం ఒకసారి అంచనా వేసుకుందాం. ఆ జీవిత తాత్కాలిక స్వభావాన్ని గుర్తిద్దాం ప్రియులారా. లెట్ us recognize ద టెంపరరీ నేచర్ ఆఫ్ లైఫ్. ఈ జీవితం అంతా కూడా ప్రియులారా ఏది కూడా క్షణికమైనది. నాన్న పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్స్ కూడా ఆ ఫ్లడ్స్, పెద్ద వర్షాలు చూస్తూ ఉంటున్నాం, తుఫానులు, లేకపోతే భూకంపాలు, అట్లన్నీ కూడా పోతున్నాయి ప్రియులారా. ఏది శాశ్వతమైనది కాదు. మన యొక్క జీవితాలు కూడా శాశ్వతం కాదు. ఎంతో ఇన్వెస్ట్ చేసి మరి ఆ బిడ్డలను మరి ఫారెన్ పంపిస్తున్నారు. మరి అక్కడ ఎంత బాధ, ఎంత విచారకరం. ఎంతో సక్సెస్ఫుల్ గా కొంతమంది ఉంటున్నారు, కొంతమంది సక్సెస్ఫుల్ గా ఉండలేక మంచి ఉద్యోగాలు లేక తిరిగి వస్తున్నారు పిల్లలు. కాబట్టి అన్ని కూడా తాత్కాలికమైనటువంటి వీసాలు రాక ఈ దినాల్లో ఎంతమంది ఉదయాన్నే నిన్న ఒక ఆమె మరి నాకు ఒక ప్రార్థన చేయమని చెప్పి నాకు ఫోన్ చేసిందండి. అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కోసం ఇంకా పెళ్ళి అవ్వలేదు, అక్కడ గ్రీన్ కార్డు సిటిజన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయమని చెప్పి చెప్పింది. ఆ రీతిగా పేరెంట్స్ ఎంతో వరి అవుతున్నటువంటి వారు ఎంతో మంది నాకు తెలుసు ప్రియులారా. మనం చేయవలసిందల్లా ఆ తాత్కాలికమైనటువంటి కాదు, ఇటర్నల్ థింగ్స్. లైఫ్ ఈజ్ అన్సర్టన్, ఇన్వెస్ట్ ఇన్ ఇటర్నల్ వాల్యూస్. జీవితం అనిశ్చితం ప్రియులారా, అన్సర్టన్. ఎనీ టైమ్ వీ కెన్ ఎండ్ అప్ అవర్ లైఫ్. మన యొక్క జీవితం ఏ పాటిది పిల్లలు, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటది. ఈ రోజు చూడకుండానే ఎంతో మంది స్వర్గస్థులు అయి ఉంటున్నారు ప్రియులారా, మన యొక్క సొంత మిత్రులు, ఆప్తులు, బంధువులు ప్రియులారా. కాబట్టి కానీ మనకు దేవుడు మనకు ఎంతో ప్రియులారా శాశ్వత విలువలలో పెట్టుబడి పెడదాం. లెట్ us ఇన్వెస్ట్ ఇన్ ఇటర్నల్ వాల్యూస్. ఇప్పుడు అన్న తెలుసుకొని రిపెంట్ అయి ప్రియులారా పశ్చాత్తాపడి, తండ్రి ఇప్పటి నుంచి నీ కోసం జీవిస్తాను అన్నప్పుడు దేవుడు మనను ఎంతగా వాడుకుంటాం. వీఆర్ గోయింగ్ టు బి బిజీ ఫర్ ద లార్డ్. మేము మా యొక్క 60 వచ్చినా సరే వీఆర్ స్టిల్ బిజీ. ప్రతి దినం కూడా ఇప్పుడే మరి ఇక్కడ ఇక్కడ హాంకాంగ్లో ఉన్నటువంటి ఒక తెలుగు ఫ్యామిలీతో మాట్లాడడం, ఏ రీతిగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం మరి ప్రార్థన చేసుకోవటానికి, ఆ ఫెలోషిప్ కలిగి ఉండటానికి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవి ప్రియులారా మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది ప్రియులారా. ఉదారంగా జీవిద్దాం. లెట్ us లివ్ జనరస్లీ ప్రియులారా. ఫైనాన్షియల్ జనరాసిటీ అండ్ సర్వీస్, ఆర్థిక దాతృత్వం మరియు సేవ. మనకు దేవుడు మనకు ఆశీర్వదిస్తే, హెచ్చిస్తే మన చుట్టూ ఎంతోమంది సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పరిచర్యలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు, అనేక దేవుని పనిలో ఉన్నటువంటి వారు, అవసరతలో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేద్దాం, వారిని కూడా ఆదరిద్దాం ప్రియులారా. మరి విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోం. లెట్స్ కల్టివేట్ a లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస జీవితం ప్రియులారా, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పోవటానికి దేవుడు మనకు సాయం చేయను గాక ప్రియులారా. మరి మత్తయి సువార్త 6:33లో చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును
నీతిని మొదట వెదకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బట్ సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ, విల్ బి గివెన్ టు యాజ్ వెల్. ఇక్కడ లూకా 12:31 కూడా మీరైతే ఆయన రాజ్యం వెతకడి, దానితో కూడా మీకు ఇవి మీకు అనుగ్రహింపబడును. కాబట్టి పిల్లరా, మనకు ఏ అవసరమో మన ప్రభుకు తెలుసు. ఇక లోకపరమైనటువంటి తల్లిదండ్రులే మన అవసరతాలు తీరుస్తుంటే, మన యొక్క హెవెన్లీ ఫాదర్గా, పరమ తండ్రిగా, కాంట్ హీ ప్రొవైడ్, కాంట్ హీ టేక్ కేర్ ఆఫ్ అస్ ప్రియులారా? కాబట్టి మనం ఆయన యొక్క పనిలో ఉందాం. ఆయన యొక్క పనిలో, పరిచర్యలో దేవుడు మనకు నడిపించినటువంటి రీతిలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులతో ఆయన్ను గౌరవిద్దాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, సేవిద్దాం. అప్పుడు పిల్లలు మనకు రావాల్సినటువంటి అన్ని కూడా వస్తాయి. వాటి కోసం ప్రయాసపడొద్దు, కానీ దేవుని కొరకు మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. కాబట్టి డేంజర్స్ ఆఫ్ మెటీరియలిజం మనం తెలుసుకుందాం. ఇక లోకపరంగా డబ్బులు ఎంత పెంచుతాటికి, ఇంకా ప్రాపర్టీస్ విషయమై ఎన్నో తగాదాలు, మిస్అండర్స్టాండింగ్స్ కుటుంబంలోనే ప్రియులారా, బిడ్డల మధ్య ప్రియులారా, ఆ, ఎంత ద్వేష స్వభావములు, అసూయలు, ఇళ్లలో సమాధానం లేకుండా ఉంటున్నది పిల్లరా. కాబట్టి అవి మనం గుర్తుంచుకుందాం. దేవుని పట్ల ధనవంతులుగా ఉండటం యొక్క ప్రాముఖ్యత. లెట్స్ ఫైండ్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ రిచ్ టువర్డ్స్ గాడ్. దేవునిలో మనం ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఎంత ధైర్యంగా ఉంటాం, ఎంత హుందంగా ఉంటాం, ఎంత ప్రియులారా కాన్ఫిడెంట్గా, మరి ఆ క్లారిటీతో ఉంటాం. మనం ఆ రీతిగా ముందుకు వెళ్తాం ప్రియులారా, ఒక విజన్ కలిగి, ఒక గురి కలిగి ప్రియులారా. కాబట్టి నిజమైన జీవితం ఆస్తులలో కాదు, దేవునితో మరియు ఇతరులతో మన సంబంధంలో కనిపిస్తుంది ప్రియులారా. ట్రూ లైఫ్ ఇస్ ఫౌండ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అదర్స్, నాట్ ఇన్ పొజిషన్స్. ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. ఆ, మనకు ఏది అవసరం అంతవరకే, కానీ మితిమీరిపోవటం, దురాశ, ధనార్జన, వాటి కొరకే జీవించటం, వెచ్చించటం, మరి అన్ని కూడా ఇన్వెస్ట్ చేయటం, వాటి గురించి కాకుండా పిల్లల దేవునికి కొంత సమయాన్ని ఇద్దాం, ధ్యానిద్దాం పిల్లల. ట్రూ లైఫ్ ఇస్ ఫౌండ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఏ రీతిగా ఉంటుందో మన యొక్క సంబంధం, మరి ఆ ప్రభు క్రీస్తు ద్వారా ప్రియులారా, ఆయన మధ్యవర్తిగా ఉంటున్నాడు, నరునికి దేవునికి మధ్యవర్తి ఆయన ప్రియులారా. చనిపోయి తిరిగి లెగిచి ఉంటున్నారు, పునరుద్ధరణమైనటువంటి యేసు ప్రభు వారి యొక్క శక్తి మనకు వచ్చినప్పుడు మరలా ప్రియులారా మనం తగ్గించుకొని, నేను 17 ఏళ్ళప్పుడు దేవుని సన్నిధిలో శరణు వేడుకున్నప్పుడు ఆయన రక్షించాడు. అప్పటి నుంచి కూడా క్రీస్తు కొరకు జీవించడానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా, అంతేకాకుండా మనల్ని సేవ్డ్ టు సేవ్ అదర్స్, మరి మనం రక్షించినటువంటి వాడిగా మనం ఇతరులను కూడా ఇంకా చీకటిలో గురి గమ్యం లేకుండా ఉన్నటువంటి వారికి సత్య సువార్తను చెప్పడానికి దేవుడు మనల్ని వాడుకొని గాక. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, విత్తబడినటువంటి వాక్యం తండ్రి తండ్రి దీవించండి. ఉపమానం ద్వారా ఎన్నో సత్యాలు చెప్పారు ప్రభు. గొప్ప నాయన, ఎంతమంది ప్రభా, అయ్యో తండ్రి, వీళ్ళలాగా వాళ్ళలాగా తండ్రి ధనార్జన చేయలేకపోతున్నానే, సంపాదించలేకపోతున్నానే, ఉద్యోగం లేదే, పెళ్ళి అవ్వలేదే అని చెప్పి ప్రభా తండ్రి తండ్రి తల్లిదండ్రులు ప్రభా, యవనస్తులు ప్రభా, రైట్ నౌ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్. ఓ లార్డ్, మొదట నా రాజ్యంలో నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తం దొరుకునని మీరు ఆత్మీయ సత్యాన్ని చెప్తున్నారు ప్రభా. గొప్ప నాయన, మిమ్మల్ని కలిగి ఉంటుంటే క్రీస్తులోని సర్వ సంపదలు గుప్తమై ఉంటున్నవి. ఓ ప్రభా, క్రీస్తు ఉంటే చాలును, యేసు నాకు చాలును, యేసు చాలును అని చెప్పి మేము పాడుకుంటాం ప్రభా. గొప్ప దేవా తండ్రి తండ్రి, ఎస్ ఓ లవింగ్ గాడ్, ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ నోయింగ్ క్రైస్ట్ ఆఫ్ ఫాదర్. ప్రభా దేవా తండ్రి తండ్రి, సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. క్రీస్తును కలిగి ఉండటానికి, ఆ క్రీస్తుని ఈ లోకానికి చూపించడానికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటానికి, ఓ ప్రభా దేవా తండ్రి 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 ప్రభా, క్రీస్తు చెప్పిన బోధనలు వింటూ వాటి ప్రకారం జీవిస్తూ వాటిని ఇతరులకు బోధిస్తూ ప్రభా, మా జీవితాలను తండ్రి, శేష జీవితాన్ని మీ కొరకు వాడటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దర్శించండి. మెండైనటువంటి ఫలములు దయచేయండి ప్రభా. గొప్ప దేవ, ఇప్పుడు సమర్పించుకొని మీ కొరకు జీవించడానికి సాయం చేయండి. ఎంతమంది అనారోగ్యురారు యేసు నామములో ప్రభా స్వస్థత ఇచ్చేయండి ప్రభా. ఓ దయగల నాయన తండ్రి, ఎంతమంది గుహాలలో తండ్రి వివాహం అవ్వకుండా ఉంటున్నారు తండ్రి, వారికి కూడా తండ్రి సాటి అయిన సహకారాన్ని తోడును తండ్రి ప్రభా తండ్రి, లైఫ్ పార్ట్నర్స్ జీవిత భాగస్వామ్యాలను తండ్రి దయచేయండి ప్రభా. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ను ఇతరులకు మరి షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి ఈ యొక్క పరిచర్యలో ఏ రీతిగా సహాయం చేయగలరో యూ కెన్ కాంటాక్ట్ మీ ప్రియులారా. We need volunteers. We need people who can help us in our global Telugu fellowship meetings, e-library, matrimony service. ఇంకా అనేక ఉంటున్నాయి ప్రియులారా. We are looking for local coordinators, contact persons who are available, who are ready to help us and support us and share us. May God bless you all. God bless you.